ఎవరిది? నేనే నాన్న. జాగ్రత్త, పడిపోతావు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? తాళం చెవి గడప దగ్గర ఉందని ఓనర్ చెప్పాడుగా. ఆయన ఎలా చెప్తాడు? ఆయన్ని తిట్టక పాపం నా గనక చెప్పాడు. అందరికీ చెప్తాడా మరి? దీన్ని గదంటారన్నమాట. మన ఇంట్లో కుక్క కూడా ఉండదు కదరా ఇలాంటి చోట. అది సరే గాని అగ్గిపెట్టి లాంటి గుహ ఎక్కడ సంపాదించావురా నువ్వు? నీ ఫ్రెండ్ ఆ చంటో పంటో వాడి సెలక్షనా ఇది? ఇప్పుడు ఎందుకు వచ్చావు? నన్ను నా ఇంటిని ఎగతాళి చేయటానికే. అలా ఎందుకు అనుకుంటావురా? నేను నీతో ఆప్యాయంగా మాట్లాడడానికి వచ్చాను. నేను నీకు తల్లినిరా. అబద్ధం అడుగు. నన్ను పెంచింది నువ్వు కాదు, ఆయా. ఆయా పోగానే నాన్నగారు, నాన్నగారు పోగానే నా గుడ్డితనం నీకు అంటుకుంటుందేమో నన్న భయంతో నన్ను గుడ్డివాళ్ళు స్కూల్లో చేర్పించి చేతులు దులిపేసుకున్నాను. ఒక గుడ్డివాడు నీ కొడుకని చెప్పుకోవడం నీకు నామోషి. ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతానన్న భయంతో నా మీద వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నాను. నాకు కళ్ళు లేకపోయినా మెదడుంది. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలను. ఏరా, ఆస్తిలో వాటా అడుగుతావన్న భయంతో నేను నీ మీద ప్రేమ నటిస్తున్నానంటావా? ఎవడెక్కావరా మెధవాస్తి? ఆస్తి నీకు అక్కర్లేకపోతే గుడ్డివాళ్ల స్కూల్ పేరున రాసివు. నాలాంటి వాళ్ళకి ఎందరికో ఉపయోగపడుతుంది. నేనెందుకు రాసిస్తాను? నాకేమా కర్మ? నేను సంతోషంగా ఉండాలని చచ్చిపోతూ నా చేత ప్రమాణం చేయించుకున్నారు. ఆయన ఆత్మ శాంతించాలంటే నేను సంతోషంగా ఉండాలి. నీకు నవ్వులాటగానే ఉంటుందిరా. నీ మూలంగా నేను నలుగురిలో నవ్వులు పాలైపోతున్నాను. ఎందుకనో పాపం. ఊళ్ళో ప్రతివధవా నీ కొడుకు ఎందుకు వేరే ఉంటున్నాడని అడుగుతున్నాడు. దీనికి ఏమిటి సమాధానం? నా దగ్గర వచ్చి అడగమను, చెప్తాను. నేను అడుగుతున్నాను, చెప్పు. స్వేచ్ఛగా ఉంది, హాయిగా ఉంది, అందుకే విడిగా ఉన్నాను. ఓహో, ఏమిటా కుయ్ కుయ్ కుయ్? వేళాకోళంగా ఉందా? ఒరే బాబు, రారా మన ఇంటికి వెళ్ళిపోదాం. అర్థమైందిరా, నన్ను వెళ్ళమని చెప్పడమా ఇది? ఒరే, నీ ఫిడేల్ మళ్ళీ కుయ్యమందా నేను నిజంగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నాకే బుద్ధి నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.